లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించుట అనగా ఏమిటి? ఈ మాటల్లో ఇమిడి ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు ఏమిటో ఈ విషయాలను చర్చిద్దాం. ప్రియమైన స్నేహితులారా, ఈనాటి ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం. దేవుని యొక్క నీడలో, ఆయన కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా మరియు సురక్షితంగా ఉన్నారని, మరియు ఈ కార్యక్రమాల నుండి నేర్చుకుంటున్న విషయాలను మీ వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాం. నేటి ఈ కార్యక్రమంలో తీతుకు పత్రిక యొక్క పరిచయంతో పాటు పౌలు యొక్క అభివాదాన్ని గురించి తెలుసుకుంటాం. ఇక కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షిద్దామా? తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముత్తాడును, సంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు, పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును. మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నమ్మదగిన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం.
నేటి మన ధ్యాన భాగంగా అపోస్తులుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు ధ్యానించుకోబోతున్నాం. పౌలు తీతు పత్రికలో చేసినటువంటి ఈ పరిచయ వాక్కులు కేవలము కాపరి పత్రికలకు సంబంధించినది. కానీ పౌలు యొక్క ఇతర పత్రికలతో ఇటువంటి పరిచయాన్ని మనము అంతగా గమనించం. తీతు పత్రిక మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలను చదివి నేటి మన తీతు పత్రిక అధ్యయనాలను ప్రారంభించుకుందాం. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసిన గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతుల్లో నిన్ను విడిచి వచ్చి తిని. ప్రియులారా, ఈ భాగంలో దేవుని దాసుడును అనే మాటను గమనించారు కదా. ఇక్కడ దాసుడు అనే పదానికి నిజమైన అర్థము ఖైదీ అయిన దాసుడు లేదా కట్టు బానిస. పౌలు తాను దేవునికి ఖైదీ అయిన దాసుడని చెప్తున్నాడు. ఖైదీ అయిన దాసుడు అంటే జీవితాంతము తన యజమానుకి దాసుడుగా ఉండడానికి ఎంచుకున్న వ్యక్తి అని పాత నిబంధన నుండి మనకు తెలుసు. నిర్గమకాండము 21వ అధ్యాయము 5-6 వచనాలను చదివినప్పుడు ఈ విషయము మనకు అర్థమవుతుంది. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనలనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. మరియు వాని యజమానుడు తలుపు నొద్దకైనను ద్వారబంధము నొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడయ్యుండును. అదేవిధంగా ఇక్కడ యేసుక్రీస్తు అపోస్తులుడును అనే మాటను కూడా ఇందులో గమనిస్తాం. ఈ మాటను వ్రాయడం ద్వారా పౌలు తన అపోస్తలత్వాన్ని సమర్థించుకుంటున్నాడు. అతడు ఇక్కడ తన అపోస్తలత్వాన్ని పేర్కొనడానికి గల కారణం ఏమిటంటే అతడు ఒక క్రమబద్ధమైన సంఘానికి సూచనలు ఇవ్వబోతున్నాడు. పౌలు తాను అధికారపూర్వకంగా అంటే ప్రభువైన యేసు చేత పంపబడిన ఒక అధికారము కలిగిన వ్యక్తిగా ఈ సంగతులు వ్రాస్తున్నాడు. పౌలు తాను అపోస్తులుడనని ప్రస్తావించకుండా ఈ విషయాలు రాసి పంపినట్లయితే ఇవి కేవలము ఒక ప్రసంగంగా మాత్రమే ఉండేవి. మనం చదువుతున్న ఈ మాటలు అధికారపూర్వకమైనవి. ఈ ఆలోచనను మన మనసులో జ్ఞాపకం ఉంచుకొని చదివినప్పుడు మన స్థానిక సంఘములోని క్రమబద్ధంగా ఉంటుంది. ఈ సూచనలు ఒక అపోస్తలుడుగా ఉన్నటువంటి వ్యక్తి నుండి వస్తున్నాయి. అంటే ప్రభువైన యేసు తన అపోస్తులుల ద్వారా ఇప్పుడు తన సంఘముతో మాట్లాడుటకు నియమించబడిన గ్రంథకర్త ద్వారా ఈ సూచనలు ఇవ్వబడుతున్నాయని అర్థం. తీతుకు వ్రాయబడిన పత్రిక ప్రభువైన యేసు నుండి మనకు కూడా ఇవ్వబడిన సందేశమని మనము గుర్తించాలి. ఇక ఈ భాగంలోనే దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును అనే మాటను గమనించారా? పౌలు విశ్వాసము కొరకు అని చెప్పడం లేదు, కానీ విశ్వాసము నిమిత్తము అని చెప్తున్నాడు. మరొక మాటలో చెప్పాలంటే నేను దేవుని ఏర్పాటు నిమిత్తమై నిర్దేశించబడిన విశ్వాసం యొక్క నియమము లేదా ప్రమాణము ప్రకారము అని అర్థం. మీరు రక్షించబడ్డారా లేదా అనేది మీరు నమ్మే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇంతకీ యేసుక్రీస్తు గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. ఆయన శిలువ మరణం మీ పట్ల ఏమై ఉందని మీరు నమ్ముతున్నారో చెప్పండి. ఆయన పునరుత్థానం అసలు మీ విషయంలో ఏమై ఉందని మీరు నమ్ముతున్నారో చెప్పండి. బైబిల్ దేవుని వాక్యం అని మీరు నమ్ముతున్నారో లేదో చెప్పండి.
మీరిచ్చే సమాచారంతోనే మీరు దేవుని బిడ్డలా కాదా అని నేను ఊహించగలను. ఒక విశ్వాసికి ఇదే దేవుని అందలి విశ్వాసమునకు ప్రమాణం. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తము అంటే నిజమైన అర్థం ఇదే. ఇక దేవుడు ఏర్పరచుకొనిన వారు అని అన్నప్పుడు ఇది రక్షించబడిన వారిని గూర్చి పౌలు మాట్లాడే విధానం అని గుర్తించాలి. అతడు ఇక్కడ మానవ ఎన్నిక సిద్ధాంతం గురించి అస్సలు చర్చించడం లేదు. అదేవిధంగా మనము చదువుకున్న వచనాల్లో భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును అనే మాటను మనం చూస్తాం. దీనిని భక్తి ప్రకారమైన సత్యం యొక్క జ్ఞానము అని మంచి పద్ధతిలో అనువదించవచ్చు. గ్రీకు భాషలో ఇక్కడ కాటా అనే పదం ఉపయోగించబడింది, అనగా ప్రకారముగా అని దీని అర్థం. నా ప్రియ స్నేహితుడా, మీరు కలిగి ఉన్న సత్యం గనుక ఒకవేళ భక్తిగల జీవితానికి దారి తీయకపోతే మీ విశ్వాసంలో చాలా తప్పు ఉంది అని గ్రహించాలి. ఒకసారి ఒక దైవ సేవకునితో తనకు తెలిసిన వారు ఒక ప్రసంగికుని గురించి చెప్తూ అతడు మద్యం తాగుతాడని, చెడ్డ మాటలు మాట్లాడతాడని మరియు వ్యసనాల్లో ఉన్నాడని ఆ దైవ సేవకునితో చెప్పారు. తన జీవితంలో అతడు అలాగున ఉంటున్నప్పటికీ ఆదివారం రోజు మాత్రము అతడు సువార్తను తప్పకుండా ప్రకటిస్తాడు. అలాగున అతడు ప్రకటించిన ప్రతి వారము కూడా ప్రజలు గుంపులు గుంపులుగా దేవుని ఎదుట పశ్చాత్తాపముతో తమ పాపములను ఒప్పుకుంటున్నామని, యేసుక్రీస్తును తమ స్వంత రక్షకుడిగా అంగీకరిస్తున్నామని తెలియజేయడానికి సూచనగా ముందుకు వస్తుంటారని, ఈ విధంగా అతని మందిరము చాలా అభివృద్ధి పొందుతున్నదని వారు ఆ దైవ సేవకునితో పంచుకున్నారు. ఈ సంగతులన్నిటినీ అర్థం చేసుకోలేక ఆ ప్రాంతంలోని మరొక పాస్టర్ గారు ఈ దైవ సేవకుని యొద్దకు వచ్చి, అయ్యగారు, ఆ వ్యక్తి ఎలా అభివృద్ధి పొందుతున్నాడు అని అడిగాడు. అప్పుడు ఆ దైవ సేవకుడు అతనికి ఈ విధంగా చెప్పాడు, నేను నిజంగా ఆ మనిషి అభివృద్ధి పొందుతున్నాడని అనుకోవడం లేదు. బహుశా అతడు చర్చిలోకి చాలామందిని తీసుకువస్తున్నాడు కావచ్చు, కానీ అతడు ప్రభువైన యేసుక్రీస్తు సంఘాన్ని మాత్రము నిర్మించడం లేదు అని చెప్పాడు. ఒక విశ్వాసినైనా ఒక సంఘ కాపరినైనా సత్యము అనేది ఎప్పుడు కూడా దేవుని అందలి భయము భక్తిగల జీవితంలోనికి నడిపిస్తుంది అని ఆ యొక్క వ్యక్తితో కూడా చెప్పాడు. నిజమే ప్రియులారా, ఒకవేళ ఆ విధంగా భయభక్తిలోనికి నడిపించకపోతే మీరు గుర్తించుకోవాలి, అది సత్యమే కాదు. ఆ వ్యక్తి సత్యంలోనే లేడు. సువార్త నమ్మబడినప్పుడు అది భక్తికి దారి తీస్తుందనే విషయాన్ని పౌలు ఇక్కడ దృఢంగా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే క్రేతు ద్వీపంలోని ప్రజలు దేవుని కృపను దుర్వినియోగం చేస్తున్నారు. వారు కృప ద్వారా రక్షించబడినట్లయితే వారికి నచ్చినట్లుగా పాపంలో జీవించడానికి స్వతంత్రులు అని చెప్పుకుంటున్నారు. దేవుని సత్యము నమ్మబడినప్పుడు అది భక్తికి దారి తీస్తుందని ఈ మొదటి వచనంలోనే పౌలు సమాధానం చెప్తున్నాడు. కృప మనలను రక్షిస్తుంది, కానీ అది మన జీవితాలకు కొన్ని క్రమశిక్షణలను నిర్దేశిస్తుంది మరియు మనలను ఉన్నతమైన స్థాయిలో జీవించడానికి పిలుస్తుంది. మీరు పాపమునకు సాకుగా దేవుని కృపా సిద్ధాంతాన్ని ఉపయోగించలేరు. మీరు కృప ద్వారా రక్షించబడి పాపంలో జీవించగలనని మీరు అనుకుంటే నేను ఈ మాట తప్పకుండా చెప్పక తప్పదు. కానీ దయతో చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే, మీరు కృప ద్వారా రక్షించబడలేదు, మీరు అస్సలు రక్షించబడనే లేదు. కృపచేత కలిగిన రక్షణ ఒకరిని తప్పకుండా భక్తిగల జీవితానికి నడిపిస్తుంది. ఇక నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో అనే మాటను ఇక్కడ గమనిస్తాం. ఇక్కడ ఉన్న భావన ఏమిటంటే, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణపై ఆధారపడి ఉండడం. తీతు పత్రికలో పౌలు 3 కాలాలలోని కృప గురించి మాట్లాడడాన్ని మనం చూస్తాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 13 వచనాల్లో ఆ మూడింటిని మనం గమనిస్తాం. రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, అనగా అది గతం, అంటే మనము దేవుని కృప వల్లనే రక్షించబడ్డాం అనే విషయాన్ని వెల్లడి చేస్తుంది. మనకు బోధించుచున్నది అనగా అది వర్తమానం, అనగా దేవుని వాక్యము ప్రస్తుత మన ఆత్మీయ జీవితానికి కావలసిన దిశానిర్దేశమును బోధపరుస్తుంది.
మరియు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అనేది అది భవిష్యత్తు, అంటే నిరీక్షణ గలవారమై రాకడలో ప్రభువుతో ఉండుటకు మనలను సిద్ధపరుస్తుంది. ఇదే ఆ నిరీక్షణ. మనము ఆ నిరీక్షణపై ఆధారపడి ఉండాలని అతడు చెప్తున్నాడు. ఇక ఈ వాక్య భాగంలోనే అబద్ధమాడనేరని దేవుడు అనే మాటను కూడా గమనిస్తాం. ఈ నిరీక్షణ అబద్ధమాడనేరని దేవుని చేత వాగ్దానం చేయబడింది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో పౌలు ఇలా వ్రాశాడు: అట్లన రాదు, ప్రతి మనుషుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ప్రియులారా, కొన్నిసార్లు విశ్వాసులుగా మనము జీవించే జీవితాల ద్వారా దేవుణ్ణి దాదాపు అబద్ధికునిగా చేస్తాం. మనము ఫలానా విషయాన్ని నమ్ముతామని చెప్తాం, కానీ నిజంగా నమ్మము, మరియు నమ్మినట్లు లేదా నమ్మనట్లు ప్రవర్తిస్తాం. దేవుడు అబద్ధం చెప్పలేడని పౌలు చెప్తున్నాడు. దేవుడు చేయలేని వాటిపై ఒక ప్రసంగం చేయాలని నేను తరచుగా ఆశించేవాడిని. అందులో ఒకటి ఏమిటంటే, దేవుడు అబద్ధం చెప్పలేడనే విషయం. మీరు రోజు చేసే ఒక విషయము దేవుడు ఎప్పుడు చూడనిది ఒకటి మీకు తెలుసా? మీరు మీ సమ ఉజ్జీవుని చూసి ఉంటారు. దేవుడు తనకు సమ ఉజ్జీవుని ఎక్కడ కూడా చూడలేదు. మనం చెప్పగలిగినప్పుడు దేవుడు ఎందుకు అబద్ధం చెప్పలేడు? దాని యొక్క అర్థం ఏమిటంటే, మీరు దేవుడు చేయలేని ఒక పని మీరు చేయగలరన్నమాట. దేవుడు తనకు తాను సత్యవంతుడు అయి ఉండాలి, మరియు ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. అది ఆయన స్వభావం. తన స్వభావమును బట్టి ఆయన చేయలేని కొన్ని విషయాలు ఉంటున్నాయి. దాని అర్థము అది ఆయనకు అసాధ్యమని, ఆయన చేయలేడు అని కాదు. కానీ దేవుడు తన స్వభావానికి బద్ధుడు కాబట్టి ఆయన దానిని చేయడు. ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు, మరియు ఆయన ఎప్పుడు మోసం చేయడు. మీరు ఏ స్థితిలో ఉన్నా ఆధారపడగలిగే వ్యక్తి ఆయన. ఇక ఇందులోనే అనాది కాలమందే వాగ్దానము చేసెను అనే మాటను మనం గమనిస్తాం. అనగా ఈ వాగ్దానము నిత్యత్వంలో చేయబడింది అని గ్రహించాలి. అదేవిధంగా ఈ వచనంలో పేర్కొనబడిన యుక్త కాలముల యందు అంటే ఆయన స్వంత కాలంలో అని అర్థం. దేవుడు తాను చేసే పనిలో చాలా క్రమబద్ధమైన పద్ధతిలో కదులుతాడు. దేవుడు వసంత ఋతువులో పీచ్ అనే ఒక రకమైన చెట్టును చిగురించేలా చేస్తాడు. మొదటి మంచు పడినప్పుడు అది ఆ అందమైన మొగ్గలను బయట రాల్చదు. అది వసంతం వరకు ఎదురు చూస్తుంది. అనగా ప్రతి దాని విషయంలో దేవుడు ఒక యుక్త కాలంను కలిగి ఉన్నాడు అని గ్రహించాలి. ఇక ఈ వచనంలోనే సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచెను అనే మాటలను చూస్తాం. ఇక్కడ ప్రకటనగా అనువదించబడిన పదము గ్రీకు పదమైన కెరూక్స్ నుండి వచ్చింది. దీని అర్థము చాటించు లేదా బాక లేదా బూర అని అర్థం. ఈ రోజుల్లో ఒక ప్రకటన చేయడానికి బాక లేదా బూర అనేది ఉపయోగించబడింది. ఒక అధికారి పక్షంగా ప్రకటన చేయాల్సి వస్తే ఆ అధికారి ఒక బూర ఊదేవాడిని పిలిచేవాడు. అప్పుడు అతడు బయటికి వచ్చి బూరను ఊది ఆ అధికారి ఏదైతే ప్రజలకు తెలియజేయమని చెప్పాడో అతడు దానిని బహిరంగంగా బిగ్గరగా తెలియజేసేవాడు. ఆ ప్రకారంగా ప్రకటన చేయబడేది. ఇక్కడ ఉన్న భావన అదే. దేవుడు సరైన సమయాల్లో ఒక ప్రకటన ద్వారా తన వాక్యాన్ని ప్రకటించాడని పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచెను అని పౌలు అంటున్నాడు. అదేవిధంగా ఇక్కడ పౌలు నా నిజమైన కుమారుడగు తీతుకు అని సంబోధిస్తున్నట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, పౌలు తీతును ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణ జ్ఞానానికి నడిపించాడు. కాబట్టి తీతు పౌలు యొక్క ఆత్మీయ కుమారుడు. మరియు ఈ వచనాల్లో మన అందరి విశ్వాస విషయంలో అనే మాటను గమనిస్తాం. ఇక్కడ అందరి విశ్వాసం అంటే అందరూ పంచుకునే విశ్వాసం, విశ్వాసులు అందరూ కలిగి ఉండవలసిన విశ్వాసం అని అర్థం. ఇది ప్రభువైన యేసుక్రీస్తుపై ఉండవలసిన సజీవమైన విశ్వాసం. ప్రియులారా, ఈ వచనాల్లో పౌలు తండ్రి అయిన దేవుని నుండి, మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి
కృపయు కనికరమును సమాధానము అనే మాటలతో వారికి శుభవచనాలను పలుకుతున్నట్లుగా చూస్తాం. ఇక్కడ దేవుని కృప ప్రకటించబడింది. అందువల్లనే దేవుడు నేడు మనపై కనికరాన్ని చూపుతున్నాడు. మీ గురించి నాకు తెలియదు, కానీ వ్యక్తిగతంగా నేను నా దైనందిన జీవితంలో దేవుని యొక్క కనికరాన్ని చాలా ఎక్కువగా పొందుకుంటున్నానని మరియు దానిని నేను వినియోగపరుచుకుంటున్నాను అని చెప్పగలను. ఆయన నా ఎడల తన మంచితనాన్ని చూపిస్తున్నాడు. నా మొండితనము మరియు అవిధేయత ప్రకారము ఆయన నాతో వ్యవహరించడం లేదు అనే విషయాన్ని నేను ఎంతో దృఢంగా చెప్పగలను. కాబట్టి జీవితకాలం అంతా కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఆయన నా పట్ల చాలా మంచివాడుగా ఉన్నాడనే మాటను నేను ఎన్నిసార్లైనా చెప్పగలను. కృప, కనికరము మరియు సమాధానం. సమాధానం అనేది దేవుడు ప్రస్తుతం ఒక విశ్వాసికి అందిస్తున్న తరగని సంపద వంటిది. కానీ సమాధాన అధిపతి వచ్చినప్పుడు సంపూర్ణ సమాధానం రాబోతుంది. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు వారందరూ దానిని అనుభవిస్తారు. ఇవన్నీ కూడా తండ్రి అయిన దేవుని నుండి మరియు మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి మనకు లభిస్తుంటున్నాయి. ప్రియులారా, ఒక క్రమబద్ధమైన సంఘములో నిర్దిష్టమైన అవసరతలను తీర్చగల పెద్దలు నియమించబడాలి అనే విషయాన్ని మనము ముందు చర్చిస్తాం. ఒకసారి అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మరలా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంటున్నాను. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఆత్మీయ నాయకులుగా సంఘ పెద్దలతో స్థానిక సంఘాలను నిర్వహించబడడానికి పౌలు తీతును క్రేతులో వదిలి వచ్చాడు. క్రేతు ద్వీపము మధ్యధరా సముద్రంలోని అతిపెద్ద ద్వీపాల్లో ఒకటి. ప్రతి గ్రీకు ద్వీపాల్లో సాధారణంగా ఉండేటువంటి అనేక పురాణాలు మరియు సంప్రదాయాలు ఈ ద్వీపంతో కూడా జత చేయబడ్డాయి. వారి సంప్రదాయం ప్రకారము మినోస్ అనేవాడు క్రేతు వారికి మొదటిసారి చట్టాలను ఇచ్చాడు. అక్కడ ఉన్న ఈజియన్ అనే సముద్రపు దొంగలను అతడు జయించాడు మరియు అక్కడ ఒక నౌకా దళాన్ని స్థాపించాడు. ట్రోజన్ యుద్ధం తర్వాత ద్వీపంలోని ప్రధాన నగరాలు అనేక గణతంత్ర రాజ్యాలుగా ఏర్పడ్డాయి. అవి ఎక్కువగా స్వతంత్రంగా ఉండేవి. క్రీస్తు పూర్వము 67వ సంవత్సరము ప్రాంతంలో క్రేతు రోమన్ సామ్రాజ్యంలో చేర్చబడింది. అందులో చేర్చబడిన ప్రధానమైన నగరాలు నోసోస్, సైడోనియా మరియు గోఠినా అనేవి. మరియు నేటికి ఈ ప్రదేశాల్లో కూడా సంఘాలు ఉన్నాయి. పౌలు ఆ ద్వీపంలో చాలా ప్రభావవంతమైన మిషనరీ పని చేసినట్లు అనిపిస్తుంటుంది. కానీ గ్రంథంలో దాని యొక్క ఎలాంటి విషయాలు పేర్కొనబడలేదు. పౌలు తన రోమా ప్రయాణానికి ముందు అతడు ఎప్పుడు క్రేతు ద్వీపానికి వెళ్ళాడనే దానికి నిజంగా ఎలాంటి ఖచ్చితమైన రుజువులు లేవు. కానీ ఈ చిన్న పత్రికలో మనకు ఇవ్వబడిన సమాచారం నుండి అతడు అక్కడికి వెళ్ళాడని మరియు పౌలు తీతు కలిసి స్థాపించిన సంఘాలను నిర్వహించడానికి తీతును అక్కడ వదిలి వెళ్ళాడని నమ్మడానికి మనకొక మార్గము ఇక్కడ కనిపిస్తుంది. క్రేతు స్పష్టంగా చాలా చెడ్డ ప్రదేశం. అక్కడి ప్రజలు మంచివారు కాదు. పౌలు స్వయంగా వారు అబద్ధికులు అని చెప్పాడు. మరి నిశ్చయంగా ఆ రోజుల్లో వారు ప్రసిద్ధి చెందిన విషయం అదే. ఒక గ్రీకు పదం క్రెటిజయన్ అంటే ఒక క్రేతువాణి వలె మాట్లాడడం అంటే ఆ ప్రాంతం అబద్ధానికి పర్యాయ పదంగా ఉండేది. వారి సొంత కవుల్లో ఒకరు ఇలా రాశారు: అబద్ధాల వైపు మొగ్గు చూపే క్రేతు 100 పట్టణాలను పోషించే దేశమైనప్పటికీ దీనిని తిరస్కరించలేదు. వారు అబద్ధికులుగా పేరు పొందినప్పటికీ పౌలు వారి గురించి ఇతర నిందాపూర్వకమైన విషయాలు కూడా చెప్పినప్పటికీ వారిలో అనేకులు ప్రభు వైపు తిరిగారు. ఇందును గురించే పౌలు ఆ ప్రాంతపు వారి సంఘాలను క్రమబద్ధంగా నిర్వహించడానికి తీతుకు ఈ పత్రికను వ్రాస్తుంటున్నాడు. లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు అని తీతుకు తెలియజేస్తున్నాడు. ఒక సంఘ పెద్దగా నియమించబడే వరము అంటే సంఘము కొరకు వ్యక్తులకు ఇవ్వబడిన వరము అని భావం. సంఘంలో ఉన్న వారందరూ కూడా పెద్దలు కాలేరు. ఎవరో ఒకరి తలపై మీ చేతిని ఉంచి ప్రార్థన చేయడం ద్వారా వారు పెద్దలు అవ్వరు.
కానీ పెద్దలుగా ఉండుటకు వరములు కలిగిన వ్యక్తులతో అలా చేయడము ముఖ్యమని నేను నమ్ముతున్నాను. క్రేతులోని సంఘాలు పెద్దలను కలిగి ఉన్నాయని నేను అనుకుంటున్నాను. కానీ వారు ఎప్పుడూ నియమించబడలేదు లేదా ప్రత్యేకంగా ఉంచబడలేదు. సంఘాల పర్యవేక్షణ వరము కలిగిన వ్యక్తులు అధికారపూర్వకంగా కాకుండా ఆ వరమును అమలు చేస్తున్నారు. తీతు పెద్దలను ప్రత్యేకపరిచి వారిని నియమించాలి, ప్రతి పట్టణంలో కూడా ప్రత్యేకపరచాలి అని అంటున్నాడు. నేను నిన్ను నియమించినట్లుగా అని పౌలు చెప్తున్నాడు. అనగా తీతు, నేను నిన్ను నియమించాను మరియు నీవు ఈ పట్టణంలో పెద్దలను నియమించాలి అని ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. సంఘ పెద్దగా పదవిని కలిగి ఉన్న వ్యక్తి సంఘ పెద్దగా ఉండుటకు వరమును కలిగిన వాడై ఉండాలి. నేటి దినాల్లో సంఘంలో పరిచారకులుగా నియమింపబడడానికి ఏ వరము సామర్థ్యం లేని వారు కూడా కొందరు వ్యక్తులు ఆ స్థానంలో నియమింపబడుతున్నారు. ఇది విచారకరమైన విషయం. సంఘంలో ఈ స్థానము పోటీ పడేది కాదు. ఇది నేటి మన అనేక సంఘాల్లో సమస్యల్లో సగభాగము. మరియు మరొక సగభాగం ఏమిటంటే, వరమును కలిగి అర్హులైన మంచి వ్యక్తులు ఉన్నారు కానీ సంఘంలో పెద్దలుగా నియమించబడరు. ఫలితంగా మన సంఘాలు కొందరు చెడ్డ వ్యక్తుల చేతుల్లోనికి వెళ్తాయి. దానివలన అన్ని రకాల సమస్యలు ఉద్భవిస్తాయి. ప్రియ సహోదర సహోదరి, ఇంతవరకు మనం ధ్యానించిన మొదటి 5 వచనాల ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకున్నాం. మనము కేవలము కృపచేత మాత్రమే రక్షించబడగలము. మన క్రియలు, మన ఆచారాలు ఇవేవి కూడా మనలను రక్షింపవు. పౌలును, తీతును, భయంకరులైన క్రేతీయులను రక్షించిన దేవుని కృప నిన్ను నన్ను కూడా రక్షించగలదు. అయితే క్రీస్తు వైపు తిరిగి ఆయనను రక్షకునిగా అంగీకరించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మదైన దేవా, నీకు వందనాలు. ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి సత్యానికే నీకు వందనాలు. విన్న వాక్యం ద్వారా మా జీవితాలకు అన్వయించుకొని ప్రతి సత్యం ద్వారా మేము జీవించడానికి నీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, మరొకసారి నీ కృపను జ్ఞాపకం చేసుకుంటూ, నీ కృప చేత మేము రక్షించబడ్డామని గుర్తించి ఆ కృపలోనే జీవించడానికి నీ కృపా సహాయం దయచేయమని మా రక్షకును నమ్మదైన యేసయ్య నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యుక్త కాలముల యందు అంటే అర్థం ఏమిటి? యుక్త కాలముల యందు అంటే అర్థం ఏమిటి? 1. దేవుని యొక్క కృపాకాలంలో. 2. దేవుని యొక్క తీర్పు కాలంలో. 3. దేవుని యొక్క స్వంత కాలంలో. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399525570. ఈరోజు బైబిల్ అధ్యయన కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మరియు అందులోని సత్యాలు మీ హృదయాలను స్పృశించాయని నమ్ముతున్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించి లేక మీ వ్యక్తిగత సమస్యలకు సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ ఉంటే క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్కు కాల్ చేయండి. మీ అభిప్రాయాన్ని మేము విలువైనదిగా భావిస్తున్నాం. మీ ఫోన్ కాల్ కోసం ఎల్లవేళలా మేము వేచి ఉంటాం. సత్యవంతుడైన దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.